హాయ్ ఫ్రెండ్స్, ఎంఎస్ హర్వీల్ బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా మా ఇంట్లో మా బుడ్డిగాడితో కృష్ణాష్టమికి కృష్ణుడి వేషం వేద్దాం అనుకున్నాం. డ్రెస్ కూడా మేమే ఇంట్లోనే డిజైన్ చేసాము. తర్వాత నెక్స్ట్ డే వచ్చి మార్నింగ్ ఇలాగా కృష్ణుడి పాదాలు అయితే వేసుకుంటున్నాం. మా వారు హెల్ప్ చేస్తున్నారు. తర్వాత ఈ కృష్ణుడి పాదాలు వేసేలోపు మా వాడిని రెడీ చేయడానికి మా పడ్డ తిప్పలు అయితే మామూలు కాదండి. చాలా ఇబ్బంది పెట్టాడు. ఫైనల్లీ కష్టపడి నిద్రపుచ్చి వచ్చిన తర్వాత మేమైతే రెడీ చేసాము. ఈ విధంగా అయితే కృష్ణుడి పాదాలు అయితే ఇలా వేసుకున్నాము ఇంట్లోకి. లాస్ట్ ఇయర్ బేబీ కాబట్టి చాలా ఈజీగా అయిపోయిందండి. ఏమి ఇబ్బంది పెట్టలేదు, బాగా రెడీ చేయించుకున్నాడు. ఈ ఇయర్ అంతా తెలుస్తుంది కదా, ఏది వేస్తున్నా సరే ఏడుస్తున్నాడు, అసలు రెడీ చేయనివ్వట్లేదు. మేము ఎన్నో అనుకున్నాము, బట్ ఎంతవరకు అయితే చేయగలమో అంతవరకు అయితే చేసాము. గోల్డ్ వేయించుకొని అన్నాడు, దాంతో ఇలా ఆడుతున్నాడు అనమాట. మంచి మంచి పోజులు పెట్టి ఫోటోలు తీపిద్దామని అనుకున్నాం, కానీ ఈరోజు అసలు ఇంట్రెస్టెడ్గా లేడు. తను ఎంతసేపటికి రెడీ చేస్తుంటే ఏడుస్తున్నాడు అనమాట. ఇది పంచాను పైనది కూడా అంతా ఇంట్లో స్టిచ్ చేసిందే అనమాట. ఆ దండ కూడా అప్పుడప్పుడు పూసలు కొనుక్కొచ్చి మేము దండ గుచ్చాము. ఫ్లూట్ కూడా పీవీసీ పైప్ ఉంటుంది కదా, అది చిన్న ముక్క కట్ చేసి దాన్ని ఇలా వ్రాప్ చేసి ఫ్లూట్ లాగా తయారు చేశాను. అన్నీ ఇంట్లోనే తయారు చేసుకున్నాం అనమాట. మా వాడిని బలవంతంగా నిద్ర లేపాము, అందుకని కొంచెం కోపంగా ఉంటే ఇలా పువ్వులు వేసి నవ్వించడం అలాగే చేసాము. చివరికి వాడు బాగా ఆడుకున్నాడు, చాలా బాగా అనిపించింది. ఇలా ఆడుతున్నప్పుడు కొన్ని విజువల్స్ అయితే, కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఈసారి మా కృష్ణాష్టమి అయితే మా బుడ్డిగాడు ఇలా చేశాడు. రెడీ చేయడానికి వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ డాడీ, నేను పొద్దున్నుంచి తిరుగుతున్నాము వాడి చుట్టూ. ఫైనలీ అయితే అచీవ్ చేసామని అయితే అనుకుంటున్నాము. ఇంకా తలపైన అది నెమలిక అలాగే టోపీ కూడా కుట్టాము, బట్ అతను ఉంచుకోవట్లేదు అసలు. సో అది పక్కన పెట్టేశాము. చేతికి పారనీకు బదులు కుంకుమే వాటర్ కలిపి పెట్టానమాట. 3 times పెట్టానండి. 3 times పెట్టినప్పుడు కూడా అది తొందరగా హ్యాండ్ వాష్ చేయమని చెప్పి గోల్ చేస్తున్నాడు. ఇంకా తప్పలేదు, హ్యాండ్ వాష్ చేస్తే కానీ ఫోటోలు దిగడానికి రాలేదు. సో అదైతే కడిగేసాము. మా వాడు ఫ్లూట్ పట్టుకో అంటే అసలు ఫ్లూట్ చేతిలోనే ఉంచుకోవట్లేదు, విసిరిస్తున్నాడు. ఫైనల్లీ అట్లా నడుంకి దోపాము. చాలాసేపు నుంచి అంతే ఉంచుకున్నాడు, గుర్తు పట్టేసినట్టున్నాడు. ఇంకా తీసి చేతితో పట్టుకున్నాడు. ఇలా పువ్వులు వేస్తుంటే సరదాగా అనిపించినట్టుంది మా బుడ్డిగాడికి. డ్రెస్ నుంచి ఆర్నమెంట్స్తో సహా అన్నీ ఇంట్లోనే తయారు చేయడం వల్ల చాలా సరదాగా జరిగింది, చాలా హ్యాపీగా కూడా ఉంది. ఏముంది, మనం కొనుక్కొచ్చి వేసేసేయచ్చు, బట్ అంత సాటిస్ఫాక్టరీగా రాదు కదా. ప్రతిదీ మనం ఒక ఐడియాతో కుట్టి అవి వేస్తే అదొక ఫీల్ వస్తుంది కదా. నేను ఆ ఫీల్ కోసం అని చెప్పి ఇంట్లోనే అంత కష్టపడ్డాను. మా మదర్ అన్న మా వారు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్స్ ఫర్ దెమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.